హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా నేను నా ఫ్రెండ్ ఎర్రదొడ్డి గంగమ్మకి బైక్లో వెళ్ళాము. ఇక్కడ కదిరి అనంతపూర్ హైవేలో పక్కనే ఎర్రదొడ్డి గంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే దారి ఇది. అక్కడ రోడ్డు మీద అమ్మవారి విగ్రహం శూలం పెట్టారు. అంటే కొత్త వాళ్ళు తెలియదు కదా, తెలుసుకోవడానికి ఇక్కడ అమ్మవారు పెట్టారు. టెంకాయ కొట్టుకొని వెళ్ళేవారు అక్కడే టెంకాయ కొట్టుకొని వెళ్తారు. కార్లో వెళ్ళేవారు. ఇక్కడ నుండి ఇట్లా రైట్ తీసుకొని మరి కిందికి ఇట్లా డౌన్గా దిగి రైల్వే బ్రిడ్జి కింద లెఫ్ట్ సైడ్ వెళ్తే అమ్మవారి టెంపుల్కి ఒకటే రూటు ఉంది. ఇప్పుడు రోడ్ అయితే బాగా వేశారు, సిమెంట్ రోడ్డు. ఇబ్బంది ఏం లేదు, కార్ వాళ్ళు వచ్చినా ఆటో వాళ్ళు బైక్కి ఏమి ఇబ్బంది లేకుండా వెళ్ళచ్చు. చూడండి, ఇటు నుంచి రైల్వే గేట్ అండర్ బ్రిడ్జి కింద అలా వస్తే ఇదే రోడ్ అంటే వెళ్ళచ్చు. ఇక్కడంతా పచ్చని పొలాలు అవి ఇవి పెట్టారు, వెజిటేబుల్స్ అలాంటివి. ఇలానే స్ట్రైట్ కొద్ది దూరం వెళ్తాను, ఇక్కడ ద్వారం వస్తుంది అమ్మవారి టెంపుల్కి. దగ్గరలోకి వచ్చాక చూడండి ద్వారం అమ్మవారిది. ఇక్కడ నుంచి కొద్దిగా దూరం వెళ్ళాక ఇక్కడంతా చెట్లు అన్నీ బాగున్నాయి. సండే రోజు, ట్యూస్డే రోజు ఎక్కువగా ఉంటారు హెవీ. ఇక్కడ వచ్చేసి పార్కింగ్కి తీసుకుంటారు 10 రూపీస్ బైక్, కార్కి 50 రూపీస్, ఆటోకి 30 రూపీస్ తీసుకుంటున్నారు. చార్జెస్ చేస్తారు ఇక్కడ. మనం ఒకసారి తీసుకుంటే ఎన్ని టైమ్స్ వెళ్ళి బయటకు వెళ్ళి లోపలికి వచ్చినా ఏం తీసుకోరు, 1 టైం మాత్రమే. కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. ఏమన్నా మిస్టేక్ ఉంటే క్షమించండి. ఇక్కడ వాటర్ ట్యాంక్, ఇక్కడైనా చాలా రష్ ఉన్నప్పుడు ఇక్కడంతా చెట్ల కింద వండుకొని తింటుంటారు. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్, కోళ్ళు వచ్చి ఇప్పుడు రీసెంట్గా అక్కడ అమ్మట్లేదు. మనము ధర్మం నుంచి వస్తే ముదుగుబ్బులో కానీ లేకుంటే కుటాగుల్లో కానీ తీసుకొని రండి కోళ్ళని. ఇక్కడైతే అమ్మట్లేదు. బ్యాచిలర్స్ వచ్చేవాళ్ళు కుటాగుల్లోకి వెళ్ళి అక్కడే కోళ్ళని పట్టుకొని రండి. ఇక్కడ చెట్ల కిందంతా మనకి కోళ్ళు అక్కడ కోసి క్లీన్ చేసి ఇస్తారు, చిన్న చిన్న పీసులు కట్ చేసి. ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు. ఇది చూడండి, ఇక వచ్చి చిన్న ఏరు. వర్షాలు ఎక్కువ వస్తే ఇట్లా అమ్మవారి టెంపుల్ వరకు వెళ్తాయి. ఈ లేక్ పేరు అయితే నాకు ఐడియా లేదు, ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదండి టెంపుల్. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు వరకు అయితే అంతవరకు చేశారు. లోపల అయితే ఆ గుడి అంతా బాగా నీట్గా చేశారండి. ఇప్పుడు పైన వర్క్ అయితే ఇంకా పెండింగ్లో ఉంది, ఇంకా కంప్లీట్ కావట్లేదు. ఇదండి, ఇక్కడ చెట్టు కింద టెంకాయలు అమ్ముతారు. అక్కడ ఒకటి హోటల్ ఉంది, అక్కడ ఉగ్గాని వడ దోశ అమ్ముతారు. ఇక్కడే టిఫిన్ చేయొచ్చు అమ్మవారిని దర్శనం అయిన తర్వాత. ఇదండి, ఇది టెంపుల్ అంతా కంప్లీట్ అయితే బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్, ఇద్దరం బైక్లో వెళ్ళాము. మేము వచ్చి కుటాగుల్లోనే కోడి పట్టుకొని వచ్చామండి, ఇక్కడ దొరకదని. మరి వచ్చాక దర్శనం చేసుకొని మరి వెళ్ళి తెచ్చుకున్నాము. నేనండి ఇక్కడ ఇదిగోండి కిందకు వెళ్తున్నాము. చూడండి, టెంపుల్ అంతా నీట్గా వర్క్ అయితే చేశారండి. టైల్స్, గ్రానైట్ అంతా వర్క్ అయితే బాగా నీట్గా చేశారండి. అదండి అమ్మవారు. మేము మార్నింగ్ 8కే వెళ్ళామండి అక్కడికి, టెంపుల్లోకి. ఏం తినకనే వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో అమ్మవారిని అయితే మేము మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అప్పటికైతే రష్ లేరండి, అప్పటికైతే తక్కువ ఉన్నారండి. మరి 9 నుంచి ఎక్కువగా వస్తారంట. ఇదండి టెంపుల్ అన్న ఒకసారి చూడండి. లోపలికి అయితే వెళ్ళొచ్చండి. మేము అక్కడ వాళ్ళంతా
ఉన్నారని బయటే ఉన్నాము. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేము వెళ్ళి అక్కడే అమ్మవారిని దర్శనం చేసుకొని టెంకాయ మనమే కొట్టుకోవచ్చండి, లేదా వాళ్ళని కొట్టిస్తారు. మరి ఎవరన్నా శారీ ముక్కుంటారు కదండి, ఒడిబియ్యము ఇట్లా ఇవి సమర్పిస్తారు అమ్మవారికి. ఎవరైనా వీలు కాక రాలేని వారు ఉంటే అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే మేము కొద్దిసేపు ఉండి బయటకు వస్తామండి. అమ్మవారిని అయితే చాలా దగ్గర నుంచి బాగా దర్శనం చేసుకున్నాం. నేను ఫస్ట్ టైం అండి వెళ్ళడం ఎర్రదొడ్డి గంగమ్మ తల్లికి టెంపుల్కి. మేము ఫ్రీగా బాగా దర్శనం అయింది. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామండి. అదండి అమ్మవారిని ఎవరో లేనప్పుడు వీడియో తీశాను. ఇక్కడ నుండి ఇట్లా బయటికి వెళ్తే అండి ఆపోజిట్లోనే అమ్మవారు బయట టెంపుల్ ఆపోజిట్లో బయటకు వెళ్తే ఇక్కడ తాతగారు ఉన్నారని మనం కోడి ఇస్తే అక్కడే కట్ చేసి అక్కడ అందులో వేసి కొద్దిసేపు తర్వాత మనకి ఇస్తారండి. కవర్లో వేసుకొని గుడికి ఆపోజిట్లోనే ఇక్కడ క్లీనింగ్ చేస్తారండి. ఒక కోడికి వచ్చి 150 రూపీస్ తీసుకుంటారు. నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి ఇస్తారండి. ఇక్కడే హోటల్ ఉంది, అక్కడికి ఇస్తే కన్నా కిలోకి 150 రూపీస్ తీసుకుంటారండి. ఫ్రై అయినా చేయిస్తారు, లేకపోతే కర్రీ అయినా చేయిస్తారండి. దగ్గరండి క్లీన్ చేయిస్తారు, నీట్గా కాల్చి చిన్న చిన్న ముక్కలు కొట్టిస్తారు. మనకు టెంపుల్ రైట్ సైడ్లోనే హోటల్ ఉందండి. ఆ హోటల్లో ఇస్తే 150 రూపీస్ తీసుకుంటారు కిలోకి. మనం ఎన్ని కిలోలు ఉంటే 150 రూపీస్ ఇవ్వచ్చండి. టేస్ట్ అయితే బాగానే చేసిస్తారు.